హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఇవాళ అయితే వసంతాలు, కళ్యాణం తర్వాత రోజే వసంతాలు జరుపుకుంటాము. ఇవాళ అయితే స్వామివారు 5:30కి అలా వచ్చేస్తారనమాట. తొందరగా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, మొత్తం కలర్స్. ఇవాళ అయితే నాకు టెంకాయ ఇచ్చి దేవుడు వెళ్ళిపోయాక స్టార్ట్ చేసేవాళ్ళు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈసారి వీడియో తీసుకొని ఇవ్వలేదు, స్వామివారు వెళ్ళక ముందే స్టార్ట్ చేసేసారు. నాకు ఎప్పుడు తప్పించుకుంటాను నేను. ప్రతిసారి టెంకాయ ఇచ్చేసి తొందరగా వెళ్ళిపోతాను. ఈసారి టెంకాయ ఇవ్వకముందే 3-4 పూసేశారు. ఎవ్రీ ఇయర్ అయితే 1-2 పూసేవాళ్ళు, మా వారు పూసేవారు. ఈసారి మా వారు లేరు, పడుకొని నిద్రపోతున్నారు. సాయంత్రం బయలుదేరాలని చెప్పేసి నిద్రపోతున్నారు. ఈరోజు అయితే ఇంకా ఫుల్ పూసేశారనమాట. నేను అక్కడే వీడియో తీసుకుంటున్నాను, కామ్గా ఉన్నారు వాళ్ళు. ఇంకసారి పుయ్యరేమోలే అనుకుంటే అదిగో స్టార్ట్ చేశారు. మా అక్క వాళ్ళ హస్బెండ్, కలక్క అంటాను కదా, మా పెద్దమ్మ కూతురు, వాళ్ళ హస్బెండ్ ఇంకా మళ్ళీ ఇంకో 3 వచ్చి పూసేశారు. మామూలుగా పోయలేదు. ఇంక నేను కూడా ఆపేసి వీడియో కలర్స్ తీసుకున్నాను వేద్దామనేసి. అబ్బా, ఒట్టి కలర్సే అండి. మొహానికి అస్సలే నాకు పింపుల్స్ ఎక్కువ, మొహం మీద వేశారు. ఇది భవ్య చూడండి ఎలా తయారైందో లాస్ట్కి. తర్వాత అయితే అందరికి కొట్టించుకొని ఒక వీడియో తీసుకున్నాము గుర్తుగా. ఇంకంతే, ఇక్కడ నుంచి పోసుకుంటా పోతారనమాట. దేవుణ్ణి దించేదాకా కొట్టుకుంటానే ఉంటారు కలర్స్, వసంతాలు, వాటరు. అండ్ వరుసైన వాళ్ళు, బావ మరదళ్ళు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అస్సలు తగ్గేదే లేదు. ఎవ్రీ ఇయర్ అయితే గుడ్లు కొట్టేవాళ్ళు, 1, 2, 3, అబ్బా ఎందుకులే లెక్కలేనని కొట్టేవాళ్ళు. ఈసారి వద్దనుకున్నారంట, అంటే ముందుగా మాట్లాడుకున్నారు ఎందుకు దేవుడితో కూడా పోయేటప్పుడు అని. కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇయర్ కూడా. ఫస్ట్ భవ్యాకి పడిపోయింది గుడ్డు, ఇక్కడే మా ఇంటి దగ్గరే అనమాట. ఆ పిల్లకి పడింది. నెక్స్ట్ ఇంకో అమ్మాయికి కూడా కొట్టేసి, శ్రావణి మా వీధుల అమ్మాయి కొట్టేసి ఆ పిల్లలు లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఇంక లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక ఇంకేం చేస్తారు, ఇంకేం చేయలేరు అనమాట. అట్లా పైకి ఎగుదాల దాకా వెళ్ళామన్నమాట. మాకేంటంటే దిగుదాల ఎగుదాల అని ఉంటుంది. మేము కింద రోడ్డు, అదే ఊరు స్టార్టింగ్లో ఉంటాము. ఎగుదాలంటే పైకి నడుచుకుంటూ వెళ్తామన్నమాట. అక్కడ దాకా వెళ్తాం. రోజు దేవుణ్ణి ఊరేగించేటప్పుడు కూడా ఎగుదాల దాకా వెళ్ళేసి అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తాము. అట్లాగే ఈరోజు కూడా వెళ్ళాము. ఇక్కడైతే వీళ్ళు మా ఆయన వాళ్ళ కజిన్ సిస్టర్స్ అనమాట. వీళ్ళకి కూడా పూసుకొని ఎగుదాలకి అన్నపూర్ణక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. నేను అన్నపూర్ణక్క అని చెప్తా ఉంటాను కదా, వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ అనమాట. ఎగుదాల లాస్ట్ ఇల్లు వాళ్ళదే. ఇంకా మేము అక్క వాళ్ళకి తోడుగా వస్తాము. కింద దిగుదాల వచ్చేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, ఎగుదాల వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు. ఈ సేమ్ ఊరే, అక్కది కూడా మాలాగే. ఇంకా ఎగుదాలకి వచ్చాము. ఇక్కడ స్టార్ట్ చేశారండి గుడ్లు కుడితి. అబ్బబ్బా ఎందుకులే, సురేష్ మామ చెప్పాను కదా, అదిగోండి కుడితి పోస్తున్నాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ వరుస పెట్టి అందరికీ పోసాడు ఇది గుడ్లు. మళ్ళీ ఈ పాపకి అబ్బబ్బా అసలు ఎంత స్మెల్ వచ్చిందంటే కంపు. అన్నీ అనుకున్నక్క వాళ్ళ ఇల్లు అన్నీ అక్కడే అనమాట. ఇప్పుడు మళ్ళీ కోటనే తీసుకెళ్తున్నారు. వరుస పెట్టి ఇంకా 4 మెంబర్స్కి వేసేసారు. ఇంక తర్వాత వాళ్ళు పేడ నీళ్ళు కలిపారనమాట, పేడ నీళ్ళు కొట్టడానికి. అది వర్కౌట్ అవ్వలేదు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అంతే, ఇంక వదిలేశారనమాట. ఇంక తర్వాత అయితే ఇంక సాయంత్రము 6:30 అట్లా అయింది.
ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయేసి నెక్స్ట్ గుడిలో కార్యక్రమాలు కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయాము గుడి దగ్గరికి. వీళ్ళైతే ఈరోజు పాట కచేరీ పెట్టించారు. ఒక సైడ్ ఇది జరుగుతూ ఉంటే ఇంకో సైడ్ స్వామివారికి అలంకరణ చేస్తూ ఉంటారు పట్టాభిషేకం కోసము. ఇది అయిపోయాక స్వామివారి పట్టాభిషేకం స్టార్ట్ అవుతుంది. నేనైతే వెళ్ళలేదు ఈసారి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అనేసి పడుకునేసాను. వేరే అమ్మాయి ఉంటే ఆ వీడియో సెండ్ చేసింది, ఆ వీడియో పెట్టారనమాట. ఎవరో భవ్య సెండ్ చేసింది అనమాట, ఆ వీడియో ఉంటే పెట్టాను. చిన్న వీడియోనే అది కూడా. మీకు లాంగ్ వీడియో కావాలంటే లాస్ట్ ఇయర్ తీసిన వీడియో లింక్ చేస్తాను, చూడండి. ఇదండి వాళ్ళ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.